మనుషులందరూ ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూ ఉంటారు కదా. సమస్య లేని మనిషి ఉన్నాడా? కొందరు మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. అవునా? మీ చుట్టూ ఉండే వాళ్ళకంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ సమస్యను ఎదుర్కొంటూ ఉండొచ్చు. కొంతమంది సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి, కొంతమంది సమస్యలు అసలు పరిష్కారమే లేదేమో అన్నట్టుగా వాళ్ళు జీవితకాలం ఆ సమస్యని అనుభవిస్తూ బాధపడుతూనే ఉంటూ ఉంటారు. చెప్పుకోవటానికి చిన్నది, అనుభవించడానికి చాలా పెద్దగా ఉంటాయి సమస్యలు. ఇదేమంత పెద్ద కష్టమా అని అనుకుంటారు. అది పరిష్కారం అవ్వదా అంటే వింటుంటే చిన్నదే పరిష్కారం చేసుకోవచ్చేమో అని అనిపిస్తుంది, కానీ ఎంతకీ పరిష్కారం అవ్వదు. మా వారు చాలా తెలివైన వారు, కానీ ఆ ఒక్క తాగుడు అనేది లేకపోతే ఆయన అంత గొప్పవాడే లేడు, అంత తెలివైన వాడు అని అంటారు. కానీ ఆ తాగుడే వదలదు. మీ చుట్టూ ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. పెద్ద పెద్ద సమస్యలు ఏవో పరిష్కారం అవుతూనే ఉంటాయి, చిన్న సమస్యలు ఏవో ఉంటాయి అసలు ఈజీ ఇది పరిష్కారం చేసుకోవడం అని ఎదుటి వాళ్ళకి అనిపిస్తుంది, కానీ వాళ్ళకి మాత్రం అది పరిష్కారం అవుతుంది. ఇలా ఉన్న సమస్యల్లో చిన్నదైనా పెద్దదైనా సమస్య అనేది దీర్ఘకాలం అలా ఉంది అని అంటే అది ఆ మనిషిని ఏడిపిస్తూనే ఉంటుంది. ఇక దాన్ని ఎవరు ఆ వ్యక్తిని కాపాడలేరేమో అని అనిపిస్తూ ఉంటుంది. మీరు చెప్తూ ఉంటే మీ సమస్యని వింటున్న వాళ్ళకి ఈ మాత్రానికే నువ్వు ఎందుకంత ఇదైపోతున్నావు, ఇది ఒక పెద్ద సమస్యనా అని అంటూ ఉంటారు. కానీ అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రం అది చాలా కఠినంగా అనిపిస్తుంది. పరిష్కారం కావాలి. దానికి కారణము చూడండి, మీరు పుట్టడంతోనే మీరు గత జన్మల్లో చేసుకున్నటువంటి కొన్ని కర్మల వలన, మీరు గత జన్మల్లో చేసుకున్నటువంటి పాపమో పుణ్యమో, పాపకర్మో పుణ్యకర్మో ఏదో దాని అనుసారంగా ఈ జన్మలో శరీరం తీసుకుంటారు, పుడతారు మీరు. సరేనా? అర్థమవుతుందా? దృష్టి ఇటే ఉందా, ఎటో వెళ్ళిందా? ఇది కూడా నేను చెప్పే సబ్జెక్ట్లో భాగం. మీ దృష్టి ఇక్కడ ఉండకుండా ఎటో వెళ్ళటంలో కూడా అది ఒక కారణం ఉంది, మీకు ముందు వస్తుంది దానికి కారణం ఏంటో. మీ జన్మానుసారంగా మీ కర్మానుసారంగా మీరు జన్మని తీసుకుంటూ ఉంటారు. దేవుడు గొప్పవాడైతే అందరినీ గొప్ప కోటీశ్వరులుగా పుట్టించవచ్చు కదా, అందరినీ ఆరోగ్యవంతంగా పుట్టించవచ్చు కదా, మూతి ముక్కు కాలు వంకర లేకుండా చెయ్యొచ్చు కదా పుట్టుకతోనే. ఎందుకు ఇన్ని వ్యత్యాసాలుగా దేవుడు సృష్టి చేశాడు అని అంటే, మొదట్లో సృష్టి అలానే జరిగింది. రాను రాను మనం చేసుకున్నటువంటి, మనము నమ్ముతున్నటువంటి, మనము ప్రవర్తించిన ప్రవర్తన తీరును బట్టి మన యొక్క పుట్టుకలు మారిపోతూ వచ్చాయి. ప్రస్తుతం ఏదైతే అనుభవిస్తున్నామో దాని యొక్క
కారణం గతంలో ఎక్కడో ఉంది. మీరు గతంలో చేసుకున్నటువంటి కర్మ అనుసారంగా ఈ జన్మలో మూలాధార చక్ర సంబంధమైన వాళ్ళు అనుకుందాం. ఓకేనా? అంటే మన శరీరములో శక్తి క్షేత్రాలు ఉన్నాయి. 7 శక్తివంతమైనటువంటి శక్తి క్షేత్రాలు ఉన్నాయి. ఆ 7 ద్వారా మీ భావోద్వేగాలు పనిచేస్తుంటాయి. అంటే మీ మనసు వాటిని ఆధారంగా చేసుకొని పనిచేస్తుంది. మీరు ఎలా ఆలోచించాలో మీ శరీరంలో కంటికి కనపడని ఒకానొక చక్రము మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. అందులో మీరు మూలాధార సంబంధమైనటువంటి వాళ్ళుగా పుట్టారనుకోండి. మీరు గతంలో చేసినటువంటి కర్మ అనుసారంగా మూలాధార చక్ర సంబంధమైన వాళ్ళు మీరు. ఫలానా ఇంటి పేరు వాళ్ళు అనుకుందాం, మూలాధారం అనే ఇంటి పేరు వాళ్ళు మీరు. ఈ మూలాధారం అనే ఇంటి పేరు వాళ్ళు ఎప్పుడు డబ్బు అనేది తప్ప ఇంకొకటి ఆలోచించరు. సరేనా? ఆ మూలాధారం అనేవాడు ఆ ఇంటి పేరు వాళ్ళకి స్వాధిష్టాన చక్రం అనే ఇంటి పేరు వాళ్ళ పిల్లనివ్వరు. ఎందుకనంటే వీళ్ళు ఎప్పుడు డబ్బు డబ్బు అంటుంటారు. అది మాకు వర్తించదు పూర్తిగా. ఎప్పుడు డబ్బు డబ్బు అని చెప్పేసి షాప్లో కూర్చోబెట్టారు అనుకోండి, అమ్మాయిని పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి లబోదీపం అంటుంది. సినిమాకి వెళ్దామయ్యా అంటే షాప్ కట్టేసి ఎప్పుడు పోవాలి? రాత్రి 10 అవుతుంది షాప్ కట్టేసరికి. 10ంటికి మన కోసం కూడా సినిమా వేస్తాడు, వేయరు. పండుగ లేదు, పబ్బం లేదు, షాప్కి వెళ్ళాల్సిందే. అంటే వాళ్ళ యొక్క పరిస్థితి అలా ఉంటుంది. వాళ్ళ జీవితము దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది, కట్టివేయబడుతుంది. వాళ్ళు ఎటువైపు మనం లాగి వదిలేసినా తిరిగి మళ్ళీ ఆ గానుగ చుట్టే వెళ్తూ ఉంటారు. దాని చుట్టే అలా తిరుగుతూ ఉంటుంది. అందుకే అలాంటి వాళ్ళు కాశీకి వెళ్తారు. కాశీలో కూర్చొని రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతుంటారు. ఇక్కడ ఎంత ఉన్నాయండి అపార్ట్మెంట్లు, ఎంత రేటు, ఇల్లు ఎంత రేటు? మా వాళ్ళు ఎవరైనా వస్తే మీరు ఇక్కడ ఏమైనా ఇప్పిస్తారా? మరి నాది పక్కన పెట్టాలి. కాశీకి వెళ్ళేది దైవం కోసం, దైవ చింతన కోసం, మోక్షం కోసం. కానీ గానుగెద్దులాగా మన పరిస్థితి ఏమవుద్దంటే అక్కడి వరకు లాగినా, కాశీ వరకు లాగినా, అక్కడికి వెళ్ళినాక కూడా మళ్ళీ మనము అదే రుబ్బురోల చుట్టూ తిరుగుతూ ఉంటాం. మరి మాది ఇంటి పేరు, అది ఏం చేస్తాం? మూలాధారం ఇంటి పేరు మాది. వీళ్ళు ఏది ఎటుపోయినా, ఏది ఏం జరిగినా వాళ్ళ యొక్క దృష్టి, వాళ్ళ యొక్క మనసు దాని చుట్టే తిరుగుతూ వాళ్ళు డబ్బు అనే ధ్యాస, భోజనము అనే ధ్యాస, తింటూనే ఉండాలి, ఎంత తిన్నా తృప్తి రాదు. అన్నీ అయిపోయిన తర్వాత స్వీట్ లేదు అని అంటారు. అది కూడా అయిన తర్వాత ఒక పండన్న తినద్దా అని అంటారు. పెళ్ళిళ్ళకి వెళ్తే కుంభం పగిలిపోయి అంత పెడతారు వాళ్ళు మనకి. అయినా కూడా ఎక్కడో ఏదో లోపం మనకు కనబడుతూ ఉంటుంది. ఒక్కటి పెట్టుంటే ఎంత చక్కగా ఉండేది అని. ఇవన్నీ కవర్ కావాలని పాన్ పెడతారు. దాంట్లో 4 రకాల మసాలాలు ఉంటే వీడికి ఏదో ఒక రుచి తగిలే శాంతిస్తాడు ఇంతటితో. అరగడానికి కాదు, శాంతించడానికి వాళ్ళు. అంటే మరి మా ఇంటి పేరు వాళ్ళు అలా ఉంటారు అంతే. మూలాధారం అనే ఇంటి పేరు వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళ ధ్యాస అంతా డబ్బుగానే ఉంటూ ఉంటుంది. ఆ శరీరాన్ని పోషించుకోవటం మీదనే ఉంటూ ఉంటుంది. ఇక వీళ్ళని బలవంతంగా తీసుకువెళ్ళి స్వాధిష్టానం అనే ఇంటి పేరిటి వాళ్ళ చేతిలో పడేశారనుకోండి, వాళ్ళ వల్ల కాదు, నరకంలా అనిపిస్తుంటుంది.
చిన్నప్పటి నుండి ఎదురుగా మన షాపు, ఆ వెనకాల గదుల్లో మన ఇల్లు అనుకోండి. నాన్నగారు భోజనానికి లోపలికి రావాలి అని అంటే భార్యో బిడ్డో కొడుకో వెళ్ళి కూర్చోవాలి దాంట్లో. అప్పుడు ఈ పిల్లలకు కూడా అలా అలవాటు అవుతూ వస్తూ ఉంటుంది. ప్రతిదీ వాళ్ళు చేసే ఆర్థిక లావాదేవీలకి తగినట్టుగా మనసు తయారైతూ ఉంటుంది. పిల్లలు అలానే పెరుగుతూ ఉంటారు. దీంట్లో దేనికాదే గొప్పది. దీంట్లో ఏ ఇంటి పేరుకి ఆ ఇంటి పేరు వాళ్ళు గొప్పవాళ్ళే. ఇలా సంపాదిస్తున్న వాళ్ళు చేసినట్టు ఇంకొకళ్ళు చేయలేరు. వాళ్ళకి దాంట్లో ఎక్స్పర్ట్స్, చాలా బ్రహ్మాండంగా తెలుసు వాళ్ళకి. మానసికంగా వాళ్ళు ఎలా ఆ డబ్బుని ఆర్గనైజ్ చేయాలి. డబ్బు లేకపోతే లోకం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. వాళ్ళకి వాటన్నిటి గురించి చక్కగా తెలుసు. డబ్బు సృష్టించడం గురించి తెలుసు, డబ్బుని ఎలా దాచిపెట్టాలో తెలుసు, ఎలా పెంచాలో తెలుసు. ఇలా వాళ్ళ యొక్క తీరును బట్టి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఏ కులపు వాళ్ళు ఆ కులం గొప్పవాళ్ళు. కానీ ఈ మూలాధారం ఇంటి అమ్మాయిని తీసుకెళ్ళి స్వాదిష్టాన చక్రం అమ్మాయి ఇంట్లో పెట్టామనుకోండి, వాళ్ళు ఏం చేస్తుంటారని అంటే సరదాగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా వ్యాపారమే ఉన్నా దాన్ని అశ్రద్ధ చేసైనా సరే 4 రోజులు ఎటైనా టూర్ వెళ్దాం పదా అంటారు. ఈ అమ్మాయికి ఏమనిపిస్తుంది, నువ్వు ఇలా టూర్లు, ట్రిప్పులు, పార్టీలు అని అంటుంటే ఇదంతా ఏం కావాలి కుటుంబం అని గగ్గోలు పెట్టేసి వాడితో గొడవ పడుతుంది. భర్తతో గొడవ పడుతుంది. ఇది మా వల్ల కాదు, ఇది నేను సహించలేను. ఎందుకంటే ఈ అమ్మాయి మరి మూలాధార చక్రము అనేటువంటి కులానికి చెందిన అమ్మాయి. అమ్మాయికి నువ్వు అన్నీ వదిలేసైనా సరే నిబద్ధతతో నువ్వు చేసే వ్యాపారమే దేవుడు అనుకుని, అదే సేవ అనుకొని అక్కడ కూర్చోవడమే అలవాటు. అటువంటి ఈ ఇంటి అమ్మాయి స్వాదిష్టాన చక్రము అనేటువంటి ఇంటికి వెళ్ళింది అనుకోండి, అక్కడ వాళ్ళు ఫన్, క్రియేటివిటీ. నువ్వు షాప్కి వెళ్ళురా నాయన, వ్యాపారం దగ్గరికి వెళ్ళురా అంటే కూర్చొని పెయింటింగ్ వేస్తూ ఉంటాడు ఇలా. ఈ అమ్మాయికి బీపీ పెరిగిపోతుంది. సహించలేదు, ఆ ఇంట్లో ఉండబుద్ధి కాదు. కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. నేను కాని జాగాలో ప్రదేశంకి వచ్చేసాను, నేను కాని ఇంటికి వచ్చేసాను, నాది కాని ఇంటికి వచ్చేసాను అనిపిస్తుంది. నాది కాని మనుషుల మధ్యలో ఉన్నా నేను అని అనిపిస్తూ ఉంటుంది. ఇక అమ్మాయి ఆ ఇంట్లో ఇమ్మటం చాలా కష్టం. ఎప్పుడు పుట్టింటికి వెళ్ళిపోదామా అని జాస లాగుతూ ఉంటుంది. ఎందుకనంటే ఈ ఇద్దరు ఇంటి పేరుటోళ్ళకి అసలు సూటబుల్ కావట్లే, కలవట్లేదు. వాళ్ళ తీరుకి, ఒకళ్ళకి పొంతన కుదరటం లేదు. అందువల్ల ఇక్కడి నుంచి వెళ్ళిన అమ్మాయి అక్కడ నరకం అనుభవిస్తూ ఉంటుంది. ఆ ఇల్లు వేరే లాంటిది. ఈ అమ్మాయి ప్రవర్తనకి విరుద్ధమైనటువంటి ఇల్లు నలిగిపోతూ ఉంటుంది. ఆ అమ్మాయి బాగుండాలంటే ఏం చేయాలి? వాస్తవంగా అయితే అదే మూలాధార కుటుంబంలో ఇవ్వాలి. అదే మూలాధార సంబంధమైనటువంటి కుటుంబంలో అమ్మాయిని ఇవ్వాలి. అప్పుడు అమ్మాయి నిశ్చింతగా, అసలు తల్లిగారింట్లో ఉన్నాను అత్తగారింట్లో ఉన్న అర్థం కానట్టుగా హాయిగా ఆనందంగా బ్రతికేస్తూ ఉంటుంది. అలానే అమ్మాయి జీవితంలో ఏదైతే ఉన్నతి సాధించాలని కోరుకుంటుందో వాటికి సంబంధించిన అన్ని అమ్మాయి సక్సెస్ఫుల్గా చేసేస్తుంది. కానీ స్వాదిష్టాన చక్రము అనే ఇంట్లోకి వెళ్ళి పడింది అనుకోండి, ఆ అమ్మాయి, ఆ పిల్ల ఎంత తెలివైనదైనా ఏం సాధించలేదు. బంగారం అట్టుకున్న మట్టి అయిపోతూ ఉంటుంది, అవస్థపడుతూ ఉంటుంది, ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఏవి అనుకూలించవు. ఇలా ఈ స్వాదిష్టాన చక్రానికి సంబంధించినటువంటి ఈ వ్యక్తిని తీసుకువెళ్ళి మణిపూరము అనేటువంటి ఇంట్లో పడేసామనుకోండి, వాళ్ళంతా ఎప్పుడు ఫైర్ మీద ఉంటారు. పోలీస్ ఆఫీసర్ లాగా, మిలిటరీ ఆఫీసర్ లాగా ఉంటారు ఆ ఇంటి వాళ్ళు.
వీడేమో ఫన్కి సంబంధించిన వాడు, ఈ అల్లుడు గారేమో ఫన్కి సంబంధించిన వాడు. అత్తగారింటికి వెళ్ళగానే స్టాండ్ ఎట్ ఈజ్ అటెన్షన్ అన్నట్టుగా ఉంటుంది. వీడు నా వల్ల కాదంటాడు. మీ ఇంటికి రాను, మీ అమ్మోళ్ళు వద్దు, నువ్వు వద్దు, నువ్వు వెళ్తే వెళ్ళిరా, నేను మాత్రం రాను, పండగ లేదు ఏం లేదు, నేను మా ఇంట్లోనే ఉంటానంటుంటాడు. వాడు ఖర్చు కూడా చాలా ఎక్కువ పెట్టేస్తుంటాడు. ఆ వ్యక్తి ఖర్చుకు వెనకాడకుండా బాగా ఖర్చు పెట్టడము, బాగా ఆవేశము. సరదాగా ఫన్గా ఉండే మనుషులకి ఇంత ఆవేశాన్ని చూడంగానే బెంబేలు ఎత్తిపోతుంటారు. సరదాగా ఉండే మనస్తత్వం ఉన్న ఈ స్వాదిష్టానం ఇంటి వాళ్ళు సరదాగా ఉంటేనే పనులు చేసుకుంటూ ఉంటారు, సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్యోగ వ్యాపారాలు అలానే ఎంచుకొని అలా చేస్తుంటారు. అటువంటి వాళ్ళు వెళ్ళి మణిపూరంలో జరగగానే ఇటు స్ట్రైట్గా నించొని పని చేయాలి వాళ్ళకి, లేదంటే నచ్చదు. నువ్వు 10 గంటల సమయంలో నీ యొక్క ఆఫీస్కో షాప్కో వెళ్ళాల్సి వచ్చినా నిన్ను 4 నిద్రలేవమంటారు. వీళ్ళు అంటుంటారు, ఈ మణిపూరం వాళ్ళు స్వాదిష్టం వాళ్ళు, 10 కదా ఆఫీసు, నేను 8 నిద్ర లేచి 10 ఆఫీస్కి అందుకుంటానని వీళ్ళు అంటుంటారు. ఎందుకంటే వీళ్ళు ఫన్ ఇష్టపడుతుంటారు కదా, సరదాని ఇష్టపడుతుంటారు, హ్యాపీగా ఉండడాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కానీ మణిపురం వాళ్ళకి అలా ఉండదు. నువ్వు 10 ఆఫీస్ అయినా ఉదయం 4 లేచి స్నానం చేసి 6 తిని కూర్చోను అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఈ స్వాదిష్టం వాళ్ళు మణిపూర్ చక్రంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండాలి అని అంటే ఉండటం కష్టంగా అనిపిస్తుంది. ఇక ఈ స్ట్రిక్ట్ స్టాండర్డీస్ మిలిటరీ ఆఫీసు అయినటువంటి మణిపూర్ చక్రం వాళ్ళు కాస్త అనాహతకి వెళ్ళారనుకోండి, అక్కడంతా ప్రేమ, దయ, కరుణ. పడుకుంటావా? కానీ నాన్న కాసేపు పడుకో, అమ్మో ఎక్కడ ఇబ్బంది పడతారో. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబంలోని, వాళ్ళ స్నేహితుల్లో, వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళని ఇబ్బంది పడుతున్నా వీళ్ళు ప్రేమగా సర్లే 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 అని ప్రేమ, కరుణని కురిపిస్తూ ఉంటారు. వాళ్ళు నష్టపోతూ, వాళ్ళు బాధపడుతూ కూడా వాళ్ళ యొక్క ఆ ప్రేమ, ఆ భావన వదలకుండా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ఈ రకంగా ఉన్న వాళ్ళకి ఈ స్టాండర్డీస్ మిలిటరీ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడేశారనుకోండి, ఇది ఇట్లనే ఉండాలి అని భీష్మించు కూర్చున్న ఈ మనుషులు ఎట్లున్నా ప్రేమించేలాంటి మనుషుల్లో పడితే వామ్మో ఎట్లా బ్రతుకుతారా వీళ్ళలాగా అని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి అక్కడ రూల్స్ పెరేడ్ ఉండదు, పోలీస్ పెరేడ్ ఉండదు వాళ్ళకి, అక్కడ మిలిటరీ పెరేడ్ ఉండదు అక్కడ. దానివల్ల స్వేచ్ఛ కూడా నరకంగా అనిపిస్తుంది. వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్తే వీళ్ళకి ఇచ్చే స్వేచ్ఛ కూడా నరకంలా అనిపిస్తుంది. ఎవడు స్ట్రిక్ట్గా ఏది చెప్పడేంటి, ఆ టైం అయింది 9 అయింది తినట్లేదేంటి, 6 అయింది స్నానం చేయట్లేదేంటి, నన్ను ఎవడు అడగడేంటి అని అనుకుంటూ ఉంటారు. లాగా ఇక ఈ ప్రేమ, కరుణ, దయ వీటిల్లో నుండి ఉండి ఆ దానికి చెందినటువంటి ఆ మనిషి విశుద్ధము అనే దాంట్లోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు కాసేపు క్రియేటివ్గా అనిపిస్తుంటారు, కాసేపు వాళ్ళు ఉన్మాదుల్లా కనిపిస్తుంటారు, మాయలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంటారు. ఒక పక్క దేవుడి బొమ్మని క్రియేటివ్గా అందంగా గీస్తుంటాడు ఇలా సిగరెట్ తాగుతూ. పరమ భక్తులైనటువంటి ప్రేమపూర్వమైనటువంటి ఈ అనాహతం వాళ్ళు, అరే నువ్వు గీసేది శివుడి బొమ్మరా, నువ్వు ఈ సిగరెట్తో బొమ్మ, వాడికి అదంతా పట్టదు. వాడికి బొమ్మ గీయటమే పనిచేస్తూ ఉంటుంది, మిగతాది వాడికి పట్టదు. వాడనుకుంటాడు ఇవన్నీ ఏం లేవా, ఎంత అనవసరము, నేను అందమైన శివుణ్ణి బొమ్మ గీస్తున్నానా లేదా, అది మాత్రమే ఆయనకి ముఖ్యమైనటువంటి విషయం. మిగతా నీ ఈ కరుణ, ప్రేమ, ఏదో భక్తి, ఇవన్నీ వాళ్ళకేం ఉండవు. ఆ సెంటిమెంట్స్కి ఎక్కువగా లొంగరు వాళ్ళు. కానీ చూస్తేనేమో మనమందరం దండం పెట్టడానికి కావాల్సినటువంటి ఒక అద్భుతమైన అందమైన రూపాన్ని వాళ్ళు శిల్పంగా చెక్కుతారు, బొమ్మగా గీస్తారు.
అలాంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళలో ఉంటాయి. ఈ అనాహతం వాడిని అక్కడ పడేస్తే పిచ్చి పట్టిపోతాడు వీడు. వీళ్ళకేమో ప్రేమ కొద్దీ దేవుడంటే పరమభక్తితో పొద్దున్నే లేచి కృష్ణుని బ్రహ్మాండంగా అలంకరించుకొని స్పూన్తో ఆయనకి తినిపిస్తూ ఉయ్యల్లో వేసి అటు ఇటు ఊపుతూ వీళ్ళే ఆ కృష్ణుడికి తల్లిలా యశోదగా మారి ఇంత ప్రేమగా ఏదో భక్తితో వీళ్ళు ఇలా చేస్తుంటే ఆ విశుద్ధ చక్రంలో ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్తే వాడు సిగరెట్ తాగుతూ అద్భుతమైన శ్లోకాలు పలుకుతూ ఉంటాడు. వాడు మాంసాహారమో ఏదో తింటూ గొప్ప ధ్యానంలో కూర్చొని ఉంటుంటాడు. అసలు వీళ్ళకి అర్థం కాదు, పిచ్చి పట్టినట్టే ఉంటుంది. ఇదేంటి మధ్యాహ్నం 12ంటికి స్నానం చేస్తాడు, పాచిముఖంతో కూర్చుని దేవుడి పాటలు పాడుతూ ఉంటాడు. ఇంత నియమనిష్టము తీసుకువెళ్ళి అక్కడ పడేయగానే వీడు భక్తుడా, వేదాంత, దుర్మార్గుడా, లేదంటే పనికిమాలిన వాడా, పవిత్రుడా, అపవిత్రుడా, ఏం అర్థం కాక నరకయాతన అనుభవిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఆ ఇంటికి వెళ్తే. ఆమె ఎక్స్పెక్టేషన్లో ఎలా ఉంటుందంటే మావాడు గొప్ప మేధావి, అన్నిటి గురించి అద్భుతమైనటువంటి అవగాహన ఉన్నవాడని పెళ్లి సంబంధం అప్పుడు చెప్పుంటారు. చూసినప్పుడు ఏం తెలుస్తుంది అర్థం కాదు. అప్పుడు టక్కో గిక్కో వేసుకొని వెళ్ళుంటాడు సంబంధం. నిజంగానే పలకరిస్తే అబ్బా మనకి భగవద్గీత గురించో పురాణం గురించో బ్రహ్మాండమైనటువంటి అవగాహనతో ఉపన్యాసం ఇచ్చుంటాడు అమ్మాయి ముందు. అమ్మాయి అనుకుంటుంది ఓహో నాకంటే ఎంత గొప్పవాడో ఈయన అని అనుకుంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే పొద్దున్నే 6ంటికి 7ంటికి గంటలు మోగుతాయి, అగరొత్తులు వాసనలు వస్తుంటాయి అంటే వీడు మన ఇట్లా లాగుతుంటాడు. లాగెళ్ళి పడుకొని మధ్యాహ్నం 12ంటికి లేచి స్నానం చేసి గంటలు మోగించటము, పూజలు చేయటము, ధ్యానం చేయడం చేస్తుంటే ఈ అమ్మాయికి పిచ్చి పడుతుంది. ఇదెట్లా సంబంధం లేని వ్యవహారం అన్నట్టుగా ఆ పిల్ల ఇక జీవితకాలం కన్ఫ్యూజన్లో పడిపోతుంది. ఇలా ఒక మీ జన్మ సంస్కారాల అనుసారంగా మీరు ఏదో ఒక ద్వారంలోంచి వస్తారు. మూలాధార ద్వారంలో నుండి ఆకాశంలో నుంచి బయటికి వస్తూ మూలాధారం అనే ద్వారంలో నుంచి ప్రవేశిస్తారు భూమి మీదకి. ఇంకొకరు స్వాధిష్టానం అనే తలుపులో నుండి ద్వారంలో నుండి ప్రవేశిస్తారు. ఇంకొకరు అనాహత అనేటువంటి ద్వారంలో నుండి ప్రవేశిస్తారు. ఇంకొకరు విశుద్ధము అనేటువంటి విశుద్ధ చక్రము అనే ద్వారంలో నుండి భూమి మీదకి వచ్చేస్తుంటారు. ఇంకొకరు ఆజ్ఞాచక్రము అనే ద్వారము తలుపులు తెరుచుకుని ఈ భూమి మీదకి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే అయి ఉన్నారో అదిగా జీవించే పరిస్థితులు ఉంటే, ఏదైతే వాళ్ళై ఉన్నారో అందులో నుండి ఎదగటం అనేది మొదలు పెడితే వాడు సుఖమైన జీవితాన్ని జీవిస్తుంటారు. చాలా అందమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. కానీ మనుషుల ప్రభావం చేత, మన కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడి చేత, సమాజ పోకడ చేత, మనల్ని సమాజం పొడుస్తూ ఉన్న కారణం చేత నిజంగా మనము దేనికి చెందిన వాళ్ళము అది కాని వైపు మనం అడుగు వేసి మన జీవితాన్ని నడపాలని ప్రయత్నం చేస్తుంటే ఈమడని బూట్లలో మీ కాళ్ళు పెట్టి నడుస్తూ ఉంటే ఎంత అలసటగా ఉంటుందో జీవితకాలం అంత అలసటగా ఉంటుంది. మీరు ఈమడని బూట్లలో మీ యొక్క లేదా ఈమడని చెప్పులలో మీ కాళ్ళు పెట్టి మీరు పరుగు పెట్టాలని చూస్తూ ఉంటే బోర్లా పడిపోతూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే అది మీ షూ కాదు,
మీది కాని షూలో మీరు కాలు పెట్టి పరుగు పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఏదో సర్దుకుపోయి నడుస్తూ ఉంటేనేమో కనీసం ముందుకు వెళ్తూ ఉంటారు. ఎదగాలని ఏ ప్రయత్నం చేసినా పడిపోతుంటారు. ఎదగాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటేనే, ఎందుకంటే పరుగు పెట్టాలి కదా, ఆ పరుగు పెట్టే క్రమంలో మీరు పడిపోతూ ఉంటారు. కాదు అని నిదానంగా నడుచుకుంటూ వెళ్ళే క్రమంలో మీరు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసరికి జీవితం అంతా ఏంటిది, ఇదేం లైఫ్, ఇదెక్కడి జీవితము అన్నట్టుగా ఏదో ఒక దిగులు, బాధ, దుఃఖము, వేదనతో కూడుకున్న బరువైనటువంటి జీవితంగా అది మారుతుంది. ఇంకా వాళ్ళకి పరిష్కారమే లేదు. ఎందుకనంటే వాళ్ళు చాలా కాలంగా వాళ్ళది కాని చెప్పులలో కాళ్ళు పెట్టి వాళ్ళ యొక్క ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే మా అమ్మ చెప్పింది కాబట్టి, ఎందుకనంటే మా నాన్న చెప్పాడు కాబట్టి, ఎందుకు అనంటే నాకు చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా ఇలానే ఉన్నారు కాబట్టి అని. అద్భుతమైనటువంటి మనిషి కూడా సాధారణమైన వాడుగా చచ్చిపోతుంటాడు. వాడు అదే మూలాధారానికి చెందినవాడు అయి ఉంటే అంబానీ అంతటి సంపన్నుడు అయ్యేవాడేమో డబ్బు విషయంలో. కానీ వాడిని బలవంతంగా తీసుకువెళ్ళి పెయింటింగ్ నేర్పించారనుకోండి, వాడు కనీసము ఇల్లు గడపడానికే కష్టంగా చచ్చిపోతాడు. ఆ పెయింటింగ్ వేయగలిగిన వాడు, పికాసోలా గొప్ప పెయింటింగ్ చేయగలిగిన వాడిని కొట్టుబెట్టించి సెల్ ఫోన్ షాప్లో కూర్చోబెట్టారనుకోండి, వాడిని అమ్మురా ఇది అని, వాడు కష్టంగా బతుకు ఈడ్చుతూ అంతటితోనే ఆగిపోయి చచ్చిపోతాడు. ఏ మనిషి దేనికి చెందినవాడో అది కానప్పుడు వాళ్ళు జీవిత కాలము సఫర్ అవుతూనే ఉంటారు. ఒక మనిషి ఆధ్యాత్మికత కోసమే పుట్టాడు భూమి మీద. వాడు అందరినీ చూసి, అమ్మో నేను ఉద్యోగం చేయకపోతే ఎలాగా, అమ్మో నేను పెళ్లి చేసుకోకపోతే ఎలా, నాకు పిల్లలు లేకపోతే ఎలా, నేను పనికిరాని వాడిని అనుకుంటారేమో అని చుట్టూ ఉండే వాళ్ళ ప్రభావానికి లోనైపోయి, సమాజ ప్రభావానికి లోనైపోయి వాడు వ్యాపారాల్లోకో వివాహ వ్యవస్థలోకో దేంట్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ ఎదుగు బొదుగు లేకుండా నరకాన్ని అనుభవిస్తూ వాళ్ళకు వచ్చిన అనుగ్రహాన్ని వాళ్ళు కోల్పోతారు. ఆ లైఫ్లో, ఆ సాంసారికమైన లైఫ్లో వాడికి అన్ని అవరోధాలే, ఏది అనుకూలించదు. ఇంకా తర్వాత అనుకుంటాడు ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని, కానీ ప్రయోజనం లేదు. వాడు ఏదైతే అయ్యున్నాడో అది కాని దాంట్లో ఎంతైతే ముందుకు వెళ్ళాలనుకుంటూ ఉంటాడో కాలం అంతగా కింద పడేస్తుంది, ఎందుకంటే అది నువ్వు కాదు అని. అలా ఎంతోమంది ఈ భూమిపైకి మహోన్నతమైనటువంటి కార్యాలు, పనులు, దేవుళ్ళతో సమానమైనటువంటి ఔన్నత్యముతో ఇక్కడ పుట్టి సాధారణమైనటువంటి ప్రభావాల వలన, సమాజ ప్రభావము చేత వాళ్ళు సాధారణమైనటువంటి పనులు చేస్తూ మామూలు మనుషులుగానే చచ్చిపోతూ ఉన్నారు. అటువంటి వాళ్ళలో మనం కూడా ఉన్నాం. మనది కాని చెప్పుల్లో మనం కాళ్ళు పెట్టి పరుగులు పెడుతూ బోర్ల పడిపోతూ ఉండుంటాం. అది కనీసము అవస్థపడుతున్నామనేది కూడా తెలియనంత దుఃఖంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే మనిషి కనీసము సుఖపడాలి అని అంటే జీవితములో ఇప్పటి వరకు మీరు
దీర్ఘకాలంగా పుట్టిన దగ్గర నుండి, చదువుకుంటున్న దగ్గర నుండి, వివాహమైన దగ్గర నుండి, ఉద్యోగం చేస్తున్న దగ్గర నుండి మీరు నిరంతరంగా ఏవో వేదన, బాధ, దుఃఖము ఏదో అనుభవిస్తూనే ఉన్నారు అని అంటే ప్రస్తుతం మీరు ఏదైతే మార్గంలో ఉన్నారో ఆ మార్గం మీది కాకపోయి ఉండొచ్చు. ఆ మార్గం మీది కానప్పుడు మీరు అవస్థపడుతూ ఉండొచ్చు. కానీ మీరు దాంతోనే ముడిపెట్టుకొని చేస్తున్నప్పటి ఆ పని పైననే ఆధారపడి మీ కుటుంబాలు ఉంటే మీరు వాటిని విడిచిపెట్టి ఏం చేయలేరు. మీరు ఏదో అధికారి కావాల్సింది ఒక స్కూల్ టీచర్ అయ్యారనుకోండి, మీరు ఇప్పుడు ఆ పనిని వదిలేస్తే కుటుంబానికి కష్టం కలుగుతుంది. మీరు గొప్ప పెయింటర్ అవ్వాల్సిన మీరు ఏదైనా వ్యాపారం అయ్యారనుకోండి, ఇప్పుడు ఆ వ్యాపారమే మీ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నది. ఆ వ్యాపారాన్ని వదిలేస్తే మీకు కష్టమైపోతుంది. మీ లక్షణం ఏదో మీరు నిజంగా గుర్తించండి, వాటిని వదిలిపెట్టనక్కర్లేదు. ముందుగా మీ యొక్క లక్షణం ఏంటి, మీ యొక్క మనస్తత్వం ఏంటి, నిజాయితీగా దానిని గుర్తించండి. కొంతమంది అంటుంటారు అసలు డబ్బే మ్యాటర్ కాదండి, మాకు అమ్మాయి మంచిదే అండి. రూపాయి తీసుకురాకుండా వచ్చిందనుకోండి, చచ్చిపోయింది అమ్మాయికి. వాళ్ళు కట్నం 5 కోట్లు అనౌన్స్ చేశాక అంటుంటారు మాకు డబ్బు ముఖ్యం కాదండి, అమ్మాయి గుణగణాలు ముఖ్యం అని. మరి 5 కోట్లు వెనక్కి ఇచ్చేయండి నేనంటే అమ్మ బాబోయ్. మనకు కట్నము ముఖ్యమే, అమ్మాయి ముఖ్యమే, అది రియాలిటీ. కొందరు అంటుంటారు ఏంటండి ఈ టైంలో మీరు ఇంక మళ్ళీ కొత్తగా చీరలు అమ్మటం మొదలుపెట్టారు, లేదంటే బ్యూటీ పార్లర్ మొదలుపెట్టారు, లేదంటే ఇది మొదలుపెట్టారు, ఇప్పుడు అవసరమా, మీ వారు బాగానే సంపాదిస్తున్నారు. డబ్బు కాదండి ముఖ్యం, మాకు పని చేయాలి అని పెట్టాము. డబ్బు కూడా ముఖ్యమే, ఫ్రీగా చేసి పెడతారా మరి? నాకు ఒక ఫేషియల్ చేసి పెట్టండి ఫ్రీగా, అమ్మ అస్సలు. డబ్బే ముఖ్యం, దాంతోపాటుగా నా కాలక్షేపం కూడా ముఖ్యం, అది రియాలిటీ. మనము మన మనసుకి మన లక్షణాన్ని అబద్ధంగా చెప్పొద్దు. మన లోపల కన్ఫ్యూజ్ అయిపోయింది సోల్. మీరు డిస్టర్బ్ అయిపోతారు, నిద్ర పట్టదు కొంతకాలానికి. మీరు ఏదైతే అదే, ఏం కాదు, నాకు డబ్బు పిచ్చిందండి ఉండనియండి, ఏం కాదు, మంచిదే కదా. నాకు పెయింటింగ్ చేయడం అంటే చచ్చే ప్రాణం అండి, చెయ్యండి, ఏం కాదు. నాకు తెలిసిన ఒక గొప్ప పెయింటర్ ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప పెయింటర్ అని అంటే వేరే వేరే ప్రాంతాలలో ఉన్న పెద్ద పెద్ద సిటీల్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు కూడా ఆయన్ని చూసి వెళ్ళటానికి చిన్న గ్రామానికి వచ్చి వెళ్తుంటారు. ఆ చిన్న గ్రామం ఆయన ఉండేది, ఆయన ఉండే ఇల్లు ఒకే ఒక గదిలో ఒక మూలకి అన్నం వండుకోవటానికి, ఇంకో మూలకి ఈయన పని చేసుకోవటానికి. కాస్త పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇంకో గది యాడ్ చేసుకొని 2 గదుల్లో ఉన్నారు. ఆ వ్యక్తి ఆ ఇమాజినేషను, అపారమైన ఇమాజినేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఇలా ఉంది, పైలోకాల్లో ఎలా ఉంటుందేమో అనే విషయాన్ని ఆయన ఇమాజిన్ చేసి అక్కడికంటే అందంగా ఇక్కడ చూపించగలడేమో అనిపిస్తుంది. ఆయన ఎన్నో కొత్త కొత్త పద్ధతుల్ని కూడా సృష్టించాడు ఆ పెయింటింగ్ చేసే విధానంలో, రంగుని కలిపే విధానంలో కూడా. కానీ ఆ వ్యక్తి ఎప్పుడు ఆయన చేసినటువంటి పెయింటింగ్స్ని అమ్మలేదు. ఆయన అమ్మటం అనేది ఆయనకి ఇష్టం లేదు, డబ్బు చేయటం ఇష్టం లేదట ఆ పెయింటింగ్స్తో. అందుకోసం ఆయన ఏం చేసేవారు అని అంటే రాత్రంతా జనాలందరూ నిద్రపోయినప్పుడు గొప్ప గొప్ప పెయింటింగ్స్ అన్నీ చేసి పొద్దున్న లేచిన తర్వాత రిక్షా దొక్కేవాడు ఇంటిని పోషించడానికి. ఆయనని కలవటానికేమో ఆ జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు కూడా వచ్చి ఆయన్ని కలిసి ఆయన పెయింటింగ్ చేసేటప్పుడు కాసేపు కూర్చొని ఇస్తే చాలా రికమెండ్ చేసుకునేవాళ్ళు. ఆయన ఎవరిని కూర్చొని ఇచ్చేవాడు కాదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా
ఆయన పెయింటింగ్ వేసేటప్పుడు కాసేపు మేము పక్కన కూర్చుంటామండి, ఆయన ఎలా చేస్తారో చూద్దాము అని రికమెండ్ చేసుకొని మరీ కూర్చుంటూ ఉండే అటువంటి గొప్ప వ్యక్తి ఆయన. కానీ ఆయన అమ్మేవారు కాదు పెయింటింగ్ని. తను డబ్బుల కోసం, కుటుంబం పోషణ కోసం మాత్రము రిక్షా దొక్కేవాడు పగలపూట. కానీ ఎంతోమంది వచ్చి ఆయన చేతికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతుంటే ఎప్పుడు తీసుకునేవాళ్ళు కాదు. దొంగతనంగా వెళ్ళిపోతూ ఆ ముందు గదిలో ఇట్లా డబ్బులు కట్టలు ఇసిరేసి వెళ్ళేవాళ్ళు. అట్లయినా ఎవరు ఇసినరో తెలియక ఎవరిదోలే అని ఈయన వాడుకుంటాడేమో అని అంత అభిమానం. ఆయన వర్క్ చూడంగానే అంత ఆనందం కలుగుతూ ఉంటుంది. అబ్బా ఎంత గొప్ప పెయింటింగా, ఉండి ఇవ్వకపోతే ఎందుకు, ఇక మన దగ్గర ఉండి ఇవ్వకపోతే ఎందుకు అని అనిపించి డైరెక్ట్గా ఇస్తూ తీసుకోవట్లేదని మొత్తంలో నుండి వెళ్ళిపోయే ముందు అట్లా ఇసిరేసి అది తర్వాత ఎప్పుడో చూసుకుంటారు, వాళ్ళు ఎవరేసారో తెలియదు, తిరిగి ఇవ్వలేడు కదా అని. అటువంటి ఆయన ఆయన లక్షణములో ఆయన సుఖంగానే ఉన్నాడు, ఏం కాదు, మంచి బ్రహ్మాండం. వాళ్ళ భార్య కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుండేది. ఆయన పెయింటింగ్ చూసి మురిసిపోయేది, కడుపు నిండిపోయినట్టుగా ఉండేది. ఆయన అలానే ఉన్నాడు, అలానే చివరిదాకా రిక్షా తొక్కాడు, చివరిదాకా పెయింటింగ్ చేసుకొని చనిపోయాడు. ఆయన లక్షణం అది. ఆయా లక్షణం, మీ లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణంలో ఎవరైనా సుఖంగా ఉండొచ్చు. చుట్టూ చూసే వాళ్ళకి అయ్యేవో కష్టాలు అని అనిపించవచ్చు, కానీ వాళ్ళకి అది కష్టం కాదు. కానీ మీ లక్షణం కానీ దాంట్లో ఎంత గొప్ప దాంట్లో మీరున్నా సుఖంగా ఉండొచ్చు. ఒక కిరాణా షాప్ నడుపుకునే వ్యక్తి నిరంతరం షాప్లో కూర్చోవాల్సిందే, వాళ్ళ భార్య పిల్లలు వీళ్ళు కూర్చొని నడపాల్సిందే. వాళ్ళ ఇంట్లో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమమే జరిగినా భోజనం చేసి వచ్చి మళ్ళీ కూర్చోవాలి, ఆయన షాప్ బంద్ చేయకూడదు. అది ఆయన లక్షణం అయి ఉంటే దాన్ని ఎంత ఆనందిస్తాడో. ఎంజాయ్ చేయండి, ఏం కాదు. దాంట్లో నుండే ఉన్నతమైన వాడు అవుతావు నువ్వు, ఏం కాదు. ఫస్ట్ అయితే నీ లక్షణం ఏంటి? నువ్వు అబద్ధం ఆడుకోకుండా, నీ మీద నువ్వు అబద్ధం చెప్పుకోకుండా, నీకు నువ్వు అబద్ధాలు ఆడకుండా నీ లక్షణాన్ని నువ్వు గుర్తించి, అది ఏ లక్షణమైనా అవ్వచ్చు, మీ లక్షణాన్ని మీరు నిజాయితీగా గుర్తించి మీ మనసులో పెట్టుకోండి. మీరు ఆ లక్షణాన్ని మీ లోపల వృద్ధి చేసుకుంటూ ఉంటే, మీరు కాని చోట ఎక్కడ ఉన్నారు కదా ప్రస్తుతానికి, మీ లక్షణం కాని దగ్గర మీరు ఎక్కడో ఇరుకుపోయి ఉన్నారు కదా, దాంట్లో మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా అవస్థపడుతున్నారే తప్ప ఎదగట్లేదు కదా. కానీ ఇక్కడ మీరు మీ లక్షణాన్ని ఏదైతే ఉందో దాన్ని గుర్తించి దాన్ని వృద్ధి చేస్తూ ఉంటారు కదా, ఆ శక్తి అక్కడ సహాయం చేసి అక్కడుండే ఆటంకాలను తొలగిస్తుంది. ప్రస్తుతం మీరున్న దగ్గర కూడా మీరు సక్సెస్ అవటానికి కావాల్సినటువంటి ఆటంకాలన్నిటినీ తొలగిస్తూ మీకు సహాయం చేస్తుంది. ఎందుకంటే అసలు మూలం ఎక్కడుందో గుర్తించారుగా మీరు. మీ లక్షణం ఏదైతే ఉందో దాన్ని గుర్తించారు కదా. ఆ లక్షణానికి శక్తి పెరగటానికి నువ్వు అనే ఏదైతే లక్షణం ఉందో ఆ లక్షణం యొక్క శక్తి వృద్ధి చెందితే నువ్వు కాని దగ్గర కూడా నీకు సహాయం అందుతుంది. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నీకు పక్క రాష్ట్రానికి వెళ్ళినా నీకు సహాయం అందుతుంది, పక్క దేశానికి వెళ్ళినా నీకు కావాల్సిన సహాయం అందుతుంది. ముందు నువ్వు ఎవరు అనేది నీకు ఐడెంటిఫై అవ్వాలి కదా, నీకంటూ ఒక ఐడెంటిటీ కావాలి కదా, నేను ఇది అనేది నీకు తెలిసి ఉండాలి కదా. అది తెలుసుకుంటే నువ్వు ప్రస్తుతం ఉన్న దగ్గర కూడా నీకు కావలసినటువంటి మర్యాదను నువ్వు పొందగలవు, నీకు కావలసిన వైభవాన్ని నువ్వు పొందగలవు. ఆ ప్రస్తుతము ఉన్నదానికి నీ లక్షణానికి శక్తినివ్వగలిగేటువంటిది లక్షణమే లక్ష్మీదేవి అంటారు. ప్రతి విషయములోని లక్షణమే లక్ష్మీదేవి అని. నీ యొక్క ప్రేమపూర్వకమైన హృదయమే నీ లక్ష్మీదేవి, నీకు డబ్బు వస్తుంది. నువ్వు ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తివి, నీ ద్వారం ఆధ్యాత్మికమైన ద్వారంలో నుంచి భూమి మీదకి వచ్చావు. నువ్వు దాంట్లో మునిగిపోతే దాని నుంచే నీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసే వాళ్ళకంటే ఎక్కువ నువ్వు నీ లక్షణంలో ఉన్నప్పుడు నీకు అన్నీ సమకూరుతాయి. ఇప్పటికీ మీ లక్షణం ఏంటో మీకు తెలియక
మీకంటూ వేరే ఏదో పని కూడా లేకపోతే మీ లక్షణాన్ని గుర్తించి ఆ పని చేయండి. మీరు ఆధ్యాత్మికమైన వాళ్ళు అనుకోండి, బెదరకండి, చెదరకండి, సమాజానికి, కుటుంబానికి, దేనికి. మీరు ఆధ్యాత్మికమైన పనే చేయండి. మీరు ఇంతకాలం ఎదగటం కోసం చేసిన కృషిలో ఎదిగిన దానికంటే ఎక్కువ ఎదుగుతారు మీరు వెంటనే. మీకు సహాయం చేసే లక్షణము, సేవాభావము అనేటువంటి హృదయం నుంచి మీరు పుట్టారనుకోండి, ఆ ద్వారంలో నుండి మీరు వచ్చారనుకోండి, సేవనే జీవితంగా మలుచుకోండి. పార్ట్ టైం కాదు, ఫుల్ టైం సేవే అనుకోండి. దాని నుండే లక్ష్మి, ఆ లక్షణం నుండే లక్ష్మి పుడుతుంది. అది మిమ్మల్ని సంపన్నులను చేస్తుంది, ఆనందభరితమైన వాళ్ళగా చేస్తుంది. మీ లక్షణంలోకి వచ్చి మీరు ఉండండి. జస్ట్ ఇక్కడున్న వాళ్ళు చాలామంది గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ద్వారంలో నుండి వచ్చుంటారు. ఆ ఆధ్యాత్మికతను వదిలేసి ప్రాపంచిక విషయాల్లో దూరి నరకయాతను అనుభవిస్తూ ఉంటారు. అందుకని మీకు అది పండదు. ఒక్కొక్కరిలో బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క కళ ఉంటుంది. వాళ్ళు ఆధ్యాత్మికమైన వాళ్ళే. వాళ్ళు కూర్చొని ఇంకా మొదలు పెడితే గొప్ప యోగినిగా మారటానికి కావాల్సిన అన్ని అవకాశాలు ఉంటాయి. కానీ వాళ్ళు దేంట్లోనే ఇరుక్కుపోయి, వాళ్ళ లక్షణం కాని దాంట్లో ఇరుక్కుపోయి అవస్థపడుతూ జీవితం నరకంగా మారుతుంది. ఏ పరిష్కారం వెతికినా దొరకదు దానికి పరిష్కారం. మీరు ఏ పూజలు చేసినా, ఏ రకమైనటువంటి నోములు నోచిన, హోమాలు చేసినా మీకు పరిష్కారం దొరకదు. ఎందుకంటే అసలు మీ లక్షణం కాని దగ్గర మీరు ఏం చేస్తే ఏంటి? అమెరికా వెళ్ళి వాస్తు సరి చేసుకుంటే ఏం లాభం? అక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూలగొట్టి కిచెన్ అటు పెట్టారంటే లోపలేస్తారు తీసుకెళ్ళి. వాళ్ళు ఎటు డిసైడ్ చేస్తే అటే కిచెన్ పెట్టాలి, ఆ దేశం డిసైడ్ చేసిన ప్రకారం. కాబట్టి నీది కాని దగ్గర నువ్వు ఎన్ని సరి చేసుకున్నా సరికావు. నీదైన దాంట్లోకి వచ్చి నువ్వు సరి చేసుకో. ప్రస్తుతం నువ్వు అంటున్నటువంటి కుటుంబంలో సమస్యలు అంటున్నావా, ఆ సమస్యలు పోతాయి. నువ్వు ఆధ్యాత్మికమైన దానివని గుర్తించు. నువ్వు అక్కడ సరి చేద్దామని చూస్తావు, అక్కడ ఎంత సరి చేసినా అవ్వదు. నువ్వు ఏదైతే అయ్యావో దాంట్లో వచ్చి నిలబడితే అది సరి చేస్తుంది, ఆ శక్తి సరి చేస్తుంది. అందుకే నీ లక్షణం ఏంటో నీకు తెలియదు, నువ్వు గుర్తించలేకపోతున్నావు. ప్రస్తుతం అసలు నువ్వు ఉన్నదానికి నీ లక్షణానికి సంబంధం ఉందో లేదో నీకు గ్రహించడమే కష్టంగా ఉంది, అర్థం చేసుకోలేకపోతున్నాను అన్నప్పుడు దానిని పరిష్కారం చేయగలిగేటువంటి ప్రక్రియే మన శంభోక్రియ. మూలాధారము, స్వాధిష్టానము, మణిపురము, అనాహతము, విశుద్ధము, ఇవన్నీ వాటి లక్షణాలు దానికి ఉన్నాయి. దానంతటిని ఏ లక్షణమో మీది తెలియనప్పుడు మీరు తీసుకెళ్ళి శంభోక్రియలోని ఊర్ధ్వ ముద్ర అని అంటుంటాం. ఆ ఊర్ధ్వ ముద్రలో మీరు దృష్టిని ఊర్ధ్వముఖంగా తిప్పి పెట్టినప్పుడు ఈ ఆజ్ఞాచక్రము అన్నిటినీ సరిచేస్తుంది, అన్నిటినీ బ్యాలెన్స్ చేసేస్తుంది. ఒకవేళ నువ్వు అనాహత చక్రానికి సంబంధించిన మనిషివే అయినా నువ్వు మూలాధార చక్ర సంబంధమైన పనుల్లో ఉంటే ఇటు అనాహతని అటు మూలాధారాన్ని అన్నిటినీ అది బ్యాలెన్స్ చేసి నీ లైఫ్ బ్యాలెన్స్ అయ్యేలా చేస్తుంది. నీ జీవితం బ్యాలెన్స్ అయితే అప్పుడు నువ్వు ఏది ఎంచుకున్నా సరే, నీది కాని వృత్తిలోనే నువ్వున్నా, నీది కాని రకమైన జీవితంలోనే నువ్వున్న అసుఖంగానే ఉంటావు. పరిష్కరించబడుతుంది జీవితం. అందుకనే మూలాధార మన ఆజ్ఞాచక్రాన్ని ఆధారంగా చేసుకొని శరీరంలో ఉన్నటువంటి పిట్యూటరీ గ్లాండ్ అనేటువంటి గ్లాండ్ కూడా మిగిలిన అన్ని గ్లాండ్స్కి బాస్, అది మాస్టర్ గ్లాండ్. అది ఎందుకంటే ఇదొక్కటి సరిగ్గా ఉంటే మిగతా కూడా సరిగ్గా కావాలి. భౌతికంగా మీ శరీరము ఆ యొక్క గ్రంథులు సరిగ్గా పనిచేయాలన్నా మీ ఆజ్ఞాచక్రం సరిగా పనిచేయాల్సిందే. అభౌతికంగా మీ జీవితంలో అవకతవకలు మీరయ్యి ఉన్నది కాకుండా ఏదో జీవితంలో మీరున్న ఆ జీవితం బ్యాలెన్స్ అవ్వాలి అన్నా కూడా మీకు ఆ యొక్క ఆజ్ఞాచక్రం సరిగా పడాలి. అందుకనే శంభోక్రియ చేసే క్రమంలో శంభోక్రియలోని 4 మెట్లలో ఒకానొక మెట్టు, 2వ మెట్టు ఊర్ధ్వ ముద్ర అని ఉంటుంది. మీ కనుగుడ్లని పూర్తిగా ఊర్ధ్వముఖంగా తిప్పి దృష్టిని తదేకంగా ఊర్ధ్వముఖంగా ఉంచి అరమోర్పు కన్నులు పెట్టుకొని మీరు అలా తీక్షణంగా కూర్చుంటూ ఉంటే
మీ యొక్క లక్షణాలన్నీ సరిచేయబడతాయి. మీ లక్షణాలన్నీ సమతూకంగా మారబడతాయి, సమంగా మారబడతాయి. అప్పుడు మీ జీవితము, మీరు ఎక్కడైతే మీ జీవితంలో స్థిమితత్వం కోల్పోయారా, స్థిమితత్వం అంతా కోల్పోయి స్థిమితమైన వాళ్ళుగా, ప్రశాంతమైన వాళ్ళుగా, ఆనందభరితమైన వాళ్ళుగా మీరు మార్పు చెందుతారు. అటువంటి శక్తివంతమైనటువంటి క్రియ శంభో క్రియ. ఆ శంభో క్రియలోని ఒక్కొక్క మెట్టు మహాశక్తివంతమైనది. మీ జీవితానికి ముడిపడి ఉన్నటువంటిది, మీ జన్మలకి ముడిపడి ఉన్నటువంటి విషయాలను సరిచేయగలిగేటువంటి ఒక శక్తి ఆ శంభో క్రియలోని 4 మెట్లకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి అందులో ఇమిడి ఉన్నది. అందుకే మీకు పూర్తి క్రియ చేయటానికి వీలుపడని సమయం ఉన్నప్పుడు మీరు ఈ యొక్క ఊర్ధ్వ ముద్రనే మీరు అలాగా, ఇంతకుముందు మీకు చెప్పాను, స్వస్వరూప ధారణ చేస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయో మీకు చెప్పున్నాను. విడిగా అదొక్కదాన్ని చేస్తూ ఉంటే. అలానే మీకు బాగా కుదిరినప్పుడు మొత్తం క్రియ చేయలేము, ఉన్న 10 నిమిషాలలో నేను మంచి ప్రయోజనకరమైనది చేసుకుంటాను అన్నప్పుడు మీరు ఇలా ఊర్ధ్వ ముద్రని మీరు సాధన చేస్తూ ఉండండి కూర్చొని హాయిగా. మీ యొక్క లక్షణం బ్యాలెన్స్ కాబడుతుంది. లక్షణం బ్యాలెన్స్ అయితే జీవితం చాలా తేలికగా, సాఫీగా, హ్యాపీగా మారిపోతుంది. అటువంటి అద్భుతమైన కీ ఊర్ధ్వ ముద్ర. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరి జీవితము మీరు ఊహించిన దానికంటే, మీరు అనుకుంటున్న దానికంటే, మీరు కావాలి అని అనుకుంటున్న దానికంటే, మీరు కోరుకుంటున్న దానికంటే, మీరు ఆశిస్తున్న దానికంటే వైభవంగా ఉంటుంది. ఈ యొక్క ఒక్కొక్క మెట్టుని మీరు సాధన చేస్తుంటే. కాబట్టి ఈ బ్యాలెన్స్డ్ స్టేట్కి ఇదే సమత్వం యోగ ఉచ్యతే అంటే అర్థం అదే. సమత్వం యోగ ఉచ్యతే, యోగము సమత్వ స్థితికి మనల్ని తీసుకువస్తుంది అంటే అర్థము ఈరోజు మనం నేర్చుకున్న ఈ యొక్క రహస్యమే ఆ యొక్క వాక్యానికి అర్థము. సరేనా? శంభో.